సైకో సూది జంట నగరాల్లో ఇప్పటి వరకు 10 మందిని చంపాడు. కానీ పోలీసులు ఇప్పటి వరకు అతని ఆచూకీ కనిపెట్టలేకపోయారు. ఆ 10 మందిలో ఒక పోలీస్ కూడా ఉండటం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. ప్రజలు బయట తిరగాలంటేనే చాలా భయపడుతున్నారు. స్కూల్ టైం అవుతుంది. బాక్స్ కావాలా? ఓకే, బుక్స్ కూడానా? ఓయ్, లంచ్ బాక్స్ రెడీ అయిందా? వస్తున్నా. ఇక్కడే ఉన్నానా, వస్తా. ఎవరో సైకో సూదంట చూడు, హత్యలు చేస్తున్నాడంట, జాగ్రత్త. నాన్నని ఎవరేం చేస్తారమ్మా, నాన్ననే హీరో కదా. బాయ్ అమ్మా. బాయ్. ఓకేరా, జాగ్రత్త. బాయ్ బాయ్ బాయ్. ఏయ్, సారీ. చెప్పండి సార్. చెప్పడానికి ఏం లేదు రిషి, సైకో సూది కేసులో నీ ప్లేస్ లో వేరే వాళ్ళని అపాయింట్ చేశాం. నాకు 10 days టైం ఇస్తే ఎలాగైనా సైకో సూదిని పట్టుకొని తీరతా. ఇప్పటికీ నీకు చాలా టైం ఇచ్చాను రిషి, ఐఎమ్ సారీ. సార్, ఇంతకీ అపాయింట్ అయిన కొత్త పోలీస్ ఆఫీసర్ ఎవరు సార్? నీకు వైజాగ్ టెర్రర్ అటాక్ ప్లాన్ గుర్తుందా రిషి? నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు? వాకింగ్కి వెళ్ళాను సార్. రోజు అదే టైంకి వెళ్తావా? ఇంచుమించుగా అదే టైంకి వెళ్తాను సార్. హలో, చెప్పండి సార్. వేణు, ఇది ఎమర్జెన్సీ. కుడిమడక దగ్గర ఒక గుర్తు తెలియని బోట్ ఇండియన్ వాటర్స్ లోకి వచ్చింది. ఇంకా 2 బోట్స్ ఇండియన్ వాటర్స్ లోకి వచ్చాయి. ఒకటి చెన్నై, ఇంకొకటి ఒరిస్సా అని మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఐ థింక్ ఇట్స్ ఎ సస్పెక్టెడ్ కోఆర్డినేటెడ్ టెర్రర్ అటాక్. వేణు, వెంటనే ఛార్జ్ తీసుకో. వాళ్ళ సిటీలోకి రాకుండా నువ్వే ఆపాలి. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇక్కడ కొత్తగా బోట్ వచ్చిన ట్రేస్ ఏమైనా కనిపించాయా? క్లూస్ కానీ ఎవిడెన్సెస్ కానీ ఏమైనా కలెక్ట్ చేశారా? ఎనీ అప్డేట్? సార్, ఈ చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేశాను సార్. ఈ బోట్ ఫిషర్ మ్యాన్ ఎవరిది కాదు. చుట్టుపక్కల బోట్స్ అన్ని ఇక్కడికి వస్తాయా? దగ్గరలో బోట్స్ అన్ని ఇక్కడే ఆగుతాయి సార్. ఓకే, అర్జెంటుగా బీచ్ మొత్తం సర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టండి. ఇక్కడే దిగారు. నువ్వు అర్జెంటుగా ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కాల్ చేసి ఈ విలేజ్ నుంచి వెళ్ళి అన్ని రూట్స్ బ్లాక్ చేయమని చెప్పు. హలో, ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్. సార్, చెప్పాను సార్. ఇంతకీ ఇది మీ ఊరే కదా? మావరే సార్. ఇక్కడ ఎన్ని హోటల్స్ ఉన్నాయి? మొత్తం 3 హోటల్స్ ఉన్నాయి సార్. ఆ 3 హోటల్స్లో ఒక హోటల్కి నేను వెళ్తా. మిగతా 2 హోటల్స్కి 2 కానిస్టేబుల్ సివిల్ డ్రెస్ వెళ్ళమను. ఎవరైనా కొత్తగా అనుమానాస్పదంగా కనిపిస్తే వెరిఫై చేయమను, సరేనా? పోలీస్ भैया 3 बिरयानी पार्सिल। మిమ్మల్ని ఎప్పుడు ఈ ఏరియాలో చూడలేదే. हिंदी आता है आपको? किधर से आया? बिहार से काम ढूंढने के लिए आया। 3 बिरयानी पार्सल। मेरे साथ काम है, आएगा? हाँ आएगा। चलो अभी जाएंगे। मैं काम और रहने के लिए जगह मैं दूंगा। नहीं नमाज का टाइम हो गया।
अभी जाना है। हाँ भाई, बॉम्ब ब्लास्ट करने के लिए सब कुछ तैयार है। ठीक है भाई। आज वाइजाग जलना है भाई। हाँ, जला देंगे। హ్యాండ్స్ అప్. तेरा काम हो गया. పాత పోలీస్ ఆఫీసర్ ఈ కేసు సాల్వ్ చేయకపోవడం వల్ల ఈ కేసు మీకు ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి సమాచారం. దీనికి మీరేమంటారు? అవును, నిజమే. గత 30 రోజులుగా కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ లేనందువల్ల పై అధికారులు కేసు నాకు ట్రాన్స్ఫర్ చేశారు. 10 రోజుల్లో ఖచ్చితంగా సైకోసూదిని పట్టుకొని తీరుతాం. మరి 10 రోజుల్లో పట్టుకోకపోతే ఎలా సార్? 11వ రోజు రిజైన్ చేస్తా. ఈ కేసు నుండి తప్పుకుంటా. సైకోసూదిని ఎలాగన్నా పట్టుకొని తీరుతా. దానికి మీ సహాయ సహకారాలు అవసరం. మీకు ఎప్పుడైనా సైకోసూది కనిపించినట్లయితే 817933 కాల్ చేయండి. థ్యాంక్ యూ. సార్, మీకు అసిస్ట్ చేయడానికి లోకల్ పోలీస్ నుంచి నన్ను అపాయింట్ చేశారు. అందుకేగా నీ ఫోన్ నంబర్ ఇచ్చింది. థ్యాంక్ యూ సార్. శృతి, వినబడుతుందా? పాత పోలీస్ ఆఫీసర్ రిషిని ఈ కేసు నుంచి తప్పించినట్టు సమాచారం. ఇప్పుడు అపాయింట్ అయిన పోలీస్ ఆఫీసర్ వేణు 10 రోజుల్లో సైకోసూదిని పట్టుకుంటా అని చెప్తున్నారు. మరి దీనిపై పాత పోలీస్ ఆఫీసర్ రిషి ఏమంటారో విందాం. సార్, ఇప్పుడు చెప్పండి సార్, ఈ కేసులో కొత్త ఆఫీసర్ని అపాయింట్ చేయడంపై మీ ఒపీనియన్ ఏంటి? మేము ఆల్రెడీ కేసు ప్రోగ్రెస్లో చాలా క్లోజ్గా ఉన్నాం. మీలాగే నేను కూడా సైకోసూదిని పట్టుకోవాలని ఎదురు చూస్తున్నా. నేను చూస్తా కొత్త ఆఫీసర్ ఎన్ని రోజుల్లో పట్టుకుంటాడో. రే, మీకు ఎన్నిసార్లు చెప్పాలరా మా ఏరియాకి వచ్చి దందా చేయొద్దని? మీరేమన్నా పెద్ద పుడింగులు అనుకుంటున్నారా? వాడిని చూడరా, వాడు వాని వాలకం దున్నపోతూ గోల్ చేసినట్టు. అయినా తుప్పట్టును కత్తులు పెట్టుకొని వస్తే ఎవరు భయపడతారా? దందా చేయాలంటే కత్తులు కటారులు కావు, తుపాకులు కావాలి. మా అన్న గురించి తెలిసే మాట్లాడుతున్నావు అసలు? రేయ్, మొరిగే ప్రతి కుక్కకి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. రేయ్, నువ్వు మొరగరా. నన్నే కుక్కంటావురా? అన్నా 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 రేయ్, కొత్త కొత్త ఆయుధాలు మా దగ్గర లేకపోయిండొచ్చు, కానీ ఉన్న ఆయుధాలు వాడటం తెలుసు. అర్థమైందా? అర్థమైందా? అన్నా అన్నా, నేను ప్రేమించిన అమ్మాయిని అక్కడ ఫాలో చేస్తున్నాడన్నా. మనోళ్ళని పంపించమంటావా? అవసరం లేదన్నా, నేనే చంపేశా. ఎన్నిసార్లు చెప్పానురా నీకు అలాంటి విషయాల్లో తలదూర్చొద్దని? నేను చూసుకుంటాలే. సరే అన్నా. ఇప్పుడు చెప్పండి ప్రదీప్,
డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేశాను. కేసులో ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. మొన్న ట్యూస్డే స్కూల్ దగ్గర జరిగిన మర్డర్కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా కలెక్ట్ చేశారా? చెక్ చేశాను సార్. అక్కడ బాధితుడికి చాలా దగ్గరగా ఒక బ్లాక్ హుడీ వేసుకున్న అతను వచ్చి డాష్ ఇచ్చాడు. అతని చేతిలో సిరంజి లాంటి ఆబ్జెక్ట్ ఉంది సార్. ఒక్క నిమిషం. ఇదొకసారి చూడండి సార్. మనకిప్పటి వరకు వచ్చిన కేసులల్లో ఈ బ్లాక్ హుడీ అనేది కామన్గా ఉంది. సీసీటీవీ రికార్డ్స్లలో కూడా అతని ముఖం ఎక్కడా కనిపించలేదు. సో వాడే మన సస్పెక్ట్. ఇదేనా ఇప్పటివరకు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్? కేసులో ఎలాంటి ప్రోగ్రెస్ లేదు సార్. అందుకే నేను రిషి సార్ మీద కంప్లైంట్ చేశాను. ఆ తర్వాత మీరొచ్చారు. అయినా పై ఆఫీసర్ పైనే కంప్లైంట్ చేసేంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఎందుకో మీకు ఈ కేసు మీద? ఆ సైకోసుది చేతిలో చనిపోయిన పోలీస్ ఆఫీసర్లలో మా తమ్ముడు కూడా ఉన్నాడు. ఆ రిషి సారేమో గర్ల్ఫ్రెండ్తో రెయిన్బో పార్క్లో తిరగడం తప్ప ఏం చేయడు. సరే వెళ్ళి మాట్లాడు. ఓకే సార్. హలో. సిటీలో విజృంభిస్తున్న సైకోసుది, మాదాపూర్లో మరో హత్య. యూసఫ్గూడలో మళ్లీ తన చేతివాటం చూపించిన సైకోసుది చేతిలో చనిపోయిన మరో ఇద్దరు. ప్రభుత్వంపై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకత. హలో హలో ఎక్కడ బాబు? సార్ లొకేషన్లోనే ఉన్నాను సార్. సార్ శంకర్ అంటే మీరేనా? అవును నేనే. సార్ మీరేం అనుకోకపోతే రైడ్ క్యాన్సిల్ చేస్తారా? ఒక 20 రూపీస్ తగ్గించుకుంటాను. ఎందుకంటే కంపెనీ వాడు ఎక్కువ డబ్బులు కట్ చేసుకుంటున్నాడు సార్. ప్లీజ్ సార్. సరే సార్ మీ యాప్లో రైడ్ కొంచెం క్యాన్సిల్ చేసుకోండి సార్. సార్ ఎక్కండి సార్. సార్ మీరు ఏమనుకోకపోతే కొంచెం డ్రైవ్ చేస్తారా? మార్నింగ్ నుంచి డ్రైవ్ చేసి అలసిపోయాను. సరే బాబు. సైకోసుది కొత్త అవతారం. కోలా డ్రైవర్లా వచ్చి హత్య. కోలా రైడ్ బుక్ చేసుకున్న తర్వాత డ్రైవర్ వచ్చి రైడ్ క్యాన్సిల్ చేయమంటున్నాడా? అయితే జాగ్రత్త, అది సైకోసుది కావచ్చు. హలో. ఏమంటున్నావు? అవునా? సరే నేను వస్తున్నా ఉండు.
అరే సీను ఎక్కడున్నావు? అర్జెంట్గా హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ కొండ మీద మర్డర్ జరిగింది, నువ్వు అక్కడికెళ్ళు. వస్తున్నా. సార్ ఇక్కడ, సార్ ఇక్కడ, పైకి వచ్చండి సార్. సారీ సార్ బాడీ ఇక్కడుంది, రండి. ఇలా ఎక్కండి సార్. రేయ్ ఆగరా. రే నిన్నే ఆగో. రేయ్ ఆగరా నిన్నే. రేయ్ ఆగమని చెప్తున్నానా? రేయ్ రేయ్ ఆగరా. ఆగరు. ఆగమని చెప్తున్నా కదా. రేయ్ ఆగరా. ఈరోజు నిన్ను వదలనరా. ఆగో. చెప్పేది నీకే. ఆగమని చెప్పానా? ఆగరా. ఇక్కడ దాకా పోతావురా. చెప్పరా. వేణు సార్. నీళ్ళు 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 నీళ్ళు. నా తమ్ముడిని ఎందుకు చంపావు? నువ్వే మంటలు చేస్తూ నువ్వే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నావా? వా ఏం ప్లాన్ రా, చెప్పు. నీళ్ళు నీళ్ళు. ఇప్పుడు చెప్పరా. మీ తమ్ముని చంపింది నేను కాదు. నేనేమన్నా పిచ్చోలా కనిపిస్తున్నానా? నీ తమ్ముని చంపింది అసలు సైకో సూది.
ఎవడికి చెప్తున్నావురా కథలు? నిన్నిక్కడే చంపి పాతేస్తే అడిగేవాడే లేడు. చెప్పరా! హలో, అవునా? ఎప్పుడు జరిగింది? రే, నిజమే చెప్తున్నావా? షట్! ఇట్లా జరుగుతున్నారా ఇవన్నీ? వీడిక్కడే 3 గంటల నుంచి అన్కాన్షియస్గా ఉంటే అక్కడెలా చంపుతున్నాడు? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? నువ్వు ఇక్కడే 3 గంటల నుంచి అన్కాన్షియస్గా ఉంటే అక్కడ ఏఎంబి మాల్లో సిరంజితో హత్య ఎలా జరుగుతుంది? నీ తమ్ముని చంపింది నేను కాదు, నీ తమ్ముని చంపింది అసలు సైకోసూది. అతను ఇంజెక్ట్ చేసింది ఒక కెమికల్. అది బ్లడ్లో డిజాల్వ్ అయినప్పుడు అది బ్లడ్తో రియాక్ట్ అయ్యి చాలా పెయిన్ఫుల్ డెత్ వస్తుంది. అది బ్లడ్లో డిజాల్వ్ అవ్వడం వల్ల రిపోర్ట్స్ ఎవరూ కనిపెట్టలేరు. సైకోసూది హత్య చేసినప్పుడు ఒక బాడీలో నీడిల్ స్టక్ అయింది. ఆ నీడిల్ని ఎగ్జామిన్కి పంపిస్తే దాన్ని టెస్ట్ చేసి అది ఒక ప్లాంట్ బేస్డ్ కెమికల్ అని చెప్పారు. ఆ కెమికల్ చాలా తక్కువ ప్లేసెస్లో ఉండే రెడ్ చిల్కా సాయిల్లో మాత్రమే దొరుకుతుంది. అది హైదరాబాద్లో చాలా తక్కువ ప్లేసెస్లో ఉంటుంది. అది బేస్ చేసుకొని హైదరాబాద్లో ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాను. ఆ ప్లేసెస్ అన్నీ ఇన్వెస్టిగేట్ చేశాను. అది అప్పుడు సైకోసూదిని పట్టుకున్నా. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో చాలామంది నేరస్తులు తప్పించుకుంటున్నారు, వాళ్ళని ఎలాగన్నా శిక్షించాలనిపించింది. అప్పుడే సైకోసూదిని బంధించి సైకోసూది ప్లేస్లో నేను హత్యలు చేయడం మొదలుపెట్టా. మీ తమ్ముడు చచ్చిపోయింది నేను రాకముందు, కానీ నేను హత్యలు చేయడం మొదలుపెట్టింది 3వ రోజు. అంటే మీ తమ్ముని హత్య చేసింది అసలు సైకోసూది. అంటే వాడిప్పుడు తప్పించుకున్నాడా? అదే జరుగుంటుంది. కేంబీ మాల్ దగ్గర హత్య జరిగిందంటే వాడెక్కడుంటాడో నాకు తెలుసు. ఇప్పుడే వెళ్తే పట్టుకోగలం. హలో, నా తమ్ముడిని చంపి 5 రోజులవుతుంది. మీ పోలీసులంతా ఏం పీకుతున్నారు? అన్నా, నీ తమ్ముని చంపింది ఆ సైకోసిటీ ఒక పోలీస్ ఆఫీసర్. వాడిప్పుడు నా దగ్గరే ఉన్నాడు. వాడిని చంపితే ఎంతిస్తావు? నీకెంత కావాలంటే అంతిస్తాం. ముందాన్ని లేపేసి కాల్ చెయ్యి. వేణుని ఉపయోగించి ఆ సైకోసుదిని చంపేస్తే నాకు ప్రమోషన్ వస్తుంది. ఆ తర్వాత వేణుని చంపేస్తే నాకు కావాల్సిన డబ్బు వస్తుంది. సార్ సారీ సార్, మీరే మా తమ్ముడిని చంపారేమో అని అలా ప్రవర్తించా. సారీ సార్. Hey! Don't move! Hands up! ఇన్నాళ్లకు దొరికావురా. నా తమ్ముణ్ణి చంపిన నిన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలని నాకు అనిపించట్లేదు. వీడా మీరిద్దరు కలిసి ఇదంతా చేస్తున్నారా? అందరిని పిచ్చోళ్ళు చేశారు కదరా.
చట్టం నుంచి తప్పించుకునే వాళ్ళని కనిపెట్టగలేంది, చట్టం నుంచి తప్పించిన వాళ్ళని కనిపెట్టలేనా? మనం టీ హబ్ దగ్గర ఉన్నప్పుడు నీకు శివన్న దగ్గర నుంచి కాల్ వచ్చింది. సరే వెళ్ళి మాట్లాడు. ఓకే సార్. హలో, శివన్న చెప్పు. మా తమ్ముడు ఒకడిని చంపాడు. వాడి బదులు ఇంకొన్ని పంపిస్తాను, చూసుకో. అప్పుడే నాకు నీ మీద డౌట్ వచ్చింది. శివన్న తన తమ్ముడిని కేసులోంచి తప్పించడానికి వేరే వాడిని లొంగిపోయేలా చేశాడు. దానికి నువ్వు హెల్ప్ చేసావు. ఏంటి గన్ పట్టుకోలేకపోతున్నావా? మనం బైక్ మీద వచ్చినప్పుడే నేను నీకు ఇంజెక్ట్ చేశా. మహా అయితే ఇంకో 10 నిమిషాలు అంతే. నీ వాళ్ళు ఎంతమంది క్రిమినల్స్ చట్టం నుంచి తప్పించుకున్నారో తెలుసా? ఎంతమంది చావుకు నువ్వు కారణమయ్యావో తెలుసా? నీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉంటే మా లాంటి వాళ్ళు ఇలానే ముసుగులేసుకోవాల్సి వస్తుంది. అసలు రిషిని కనిపెట్టడానికి కారణమే నువ్వు. చెప్పావుగా రిషి ఎప్పుడు రెయిన్బో పార్క్ చుట్టూ తిరుగుతూ ఉంటాడని. ఆ కెమికల్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ రెడ్ చెల్క సాయిల్ ఎక్కడుంటుందని ఇన్వెస్టిగేట్ చేస్తే అది రెయిన్బో పార్క్ అని తెలిసింది. అప్పుడే నేను అక్కడ ఇన్వెస్టిగేట్ చేసి రిషిని పట్టుకున్నా. కానీ నాకు అతని కాన్సెప్ట్ నచ్చింది, చట్టం నుంచి తప్పించుకున్న వాళ్ళని ఎలాగన్నా శిక్షించాలని. అందుకే నేను సైకో సూదిలా మారాను. నీ తమ్ముడు కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్, అందుకే వాడు రిషి చేతిలో తెచ్చాడు. నువ్వు నా చేతిలో చస్తున్నావు. ఇప్పుడు అర్జెంటుగా నేను కేసులోంచి తప్పుకోవాలి. మనం ఇంకో కొత్త సైకోసూదిని తయారు చేయాలి. అయినా వచ్చేవాడు మంచివాడైతే వచ్చేవాడు మంచివాడైతే మనతో కలుస్తాడు, చెడ్డవాడైతే మనమే చంపేస్తాం. ఒకవేళ మంచివాడై మనతో కలవకపోతే పట్టుకోలేడు. సైకో సూది కేసులో అసిస్ట్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ ప్రవీణ్ని సైకో సూది హతమార్చాడు. రౌడీ షీటర్గా పేరున్న శివన్న కూడా సైకో సూది వల్ల చనిపోయాడు. వీటినన్నిటిని లింక్ చేస్తుంటే సైకో సూది చంపుతున్నది సాధారణ ప్రజల్ని కాదని తెలుస్తుంది. ఇప్పటి వరకు సైకో సూది చేతుల్లో చనిపోయిన వారు క్రైమ్ చేశారని ఆరోపణలు ఉన్నవాళ్ళు లేదా బెయిల్ మీద బయటకు వచ్చిన నిందితులు. ఇప్పుడు సైకో సూది నిజంగా సైకో కాదా? క్రైమ్ని తగ్గించడానికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.